జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్జెక్టు టీచర్లు అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అండ్ 10వ తరగతి పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఎగ్జామ్స్కి ఒక 2 months ముందు సాయంత్రము ప్రొద్దున్నే ప్రత్యేకంగా క్లాసులు అనేటివి ప్రత్యేకంగా కండక్ట్ చేస్తారు. ఈవినింగు ప్రొద్దున్నే కూడా అంటే స్టడీ అవర్స్ లాగా. అండ్ సబ్జెక్ట్ టీచర్లో ఉండి అవి డీల్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఆ టైంలో స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. దానికోసం ప్రతి సంవత్సరం డబ్బులు రిలీజ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక వారాంతపు పలుకుల పత్రికలో ఒక న్యూస్ చదివిన తర్వాత చివరికి 10వ తరగతి పిల్లలకు ఈ అల్పాహారం కింద పెట్టే తిండికి కూడా డబ్బులు రిలీజ్ చేయడం లేదట. ఆ పత్రికలో రాసుకుంటూ వచ్చారు, రిలీజ్ చేయలేదట. సో విద్యాశాఖ అధికారులకు ఏం చేయాలో తెలియక ఎక్కడికక్కడ ఎవరన్నా దాతల నుంచి సహాయం అడుగుదాం అంటే మళ్ళీ క్యూఆర్ కోడ్ కట్టుకొని కూర్చోవాలి. దాతల నుండి సహాయం అడుగుదామని చెప్పి అనుకుంటూ ఉన్నారట. రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. 10వ తరగతి పిల్లలకి అల్పాహారం కింద పెట్టే వాళ్ళము, డబ్బులు మేమేమో స్కూల్ నుంచి పంపించాము, ఫైళ్ళు పైన నుంచి అయితే ఏమీ డబ్బులు రావట్లేదు, కానీ పిల్లలను ప్రిపేర్ చేయాలి, అందుకని ఎక్కడికక్కడ స్థానికంగానే దాతల సహకారాన్ని తీసుకొని వాళ్ళ సహాయంతో వీళ్ళకి ఏమైనా అల్పాహారం 10వ తరగతి విద్యార్థులకు పెట్టే విధంగా ఆలోచిస్తూ ఉన్నాము అని విద్యాశాఖ అధికారులు చెప్పారు అని చెప్పి ఈ పత్రిక కూడా రెఫరెన్స్ కింద రాసుకుంటూ వచ్చారు. బేసిక్గా ప్రభుత్వ పాఠశాలలు ఏ ప్రభుత్వమైనా బలోపేతం చేసే దిశగా ముందుకెళ్ళడం ధర్మం. అప్పుడే మనం ఏమైనా కనుక అన్ని రకాలుగా సమానత్వాన్ని కోరుకోగలుగుతాం. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతూ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు మరింత బలోపేతం అవుతూ పోతూ ఉంటే మనం ఎప్పటికీ కూడా ఏ రంగంలోనూ సమానత్వాన్ని సాధించలేం. 1,00,000 సార్లు చెప్పినా కూడా సాధించలేం. కానీ ఇవన్నీ ఎవరికి పట్టింది? ఇవన్నీ అందరికీ బోరింగ్ సబ్జెక్టులు. ఎవరు పట్టించుకొని ఆలోచించే ఆ పరిస్థితి కూడా ఏముండదు. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెబుతూ ఉన్నా, ఎవరైతే కొన్నిటి వల్ల బాధితులుగా మిగులుతారో, ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఎవరైతే బాధితులుగా మారే ప్రమాదం ఉందో అటువంటి బాధితుల లిస్టులో ముందు వరుసలో ఉన్న వాళ్ళే అటువంటి నిర్ణయాలకు మద్దతు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. చైతన్యం లేకపోవడమా, తాత్కాలికంగా ఆలోచించడమా, మీరు ఏడైనా చూడండి. అరే మనల్ని బాధితులుగా మారుస్తుందిరా, మన పిల్లల్ని బాధితులుగా మారుస్తాయిరా ఆ నిర్ణయాలు అనుకుంటే ఆ ఆలోచన కూడా చేయట్లే. వీళ్ళే భుజం అందించి మీరు ఎగ్జిక్యూట్ చేయండి, మా పిల్లలు బాధితులుగా మారినా పర్లేదు అని చెప్పి భుజాలు అందిస్తూ ఉంటారు. ఇటువంటి చాలాసార్లు జరిగినాయి. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతే ఎవరు బాధితులుగా మారుతారు? వాళ్ళే మనం ఇట్లా మాట్లాడామంటే మనల్ని తిడతారు. ఏం చేద్దాం?